నమస్కారం. నా పేరు డి జోగేష్. నా టీమేట్ సంజయ్ కుమార్. మేము రీసైకిల్ ప్లాస్టిక్ టాపిక్ని ఎంచుకున్నాము. దాంట్లో మేము ఒక స్టడీ ప్లాన్ని తయారు చేసాము. దీంట్లో ఈ స్టడీ ప్లాన్లో మొత్తం రీసైకిల్ ప్లాస్టిక్తోనే చేసాము. దీంట్లో మెయిన్ అంటే డెస్క్స్ ఉంటాయి, దీనికి లాకర్ సిస్టమ్ ఉంటుంది, లాక్ చేసుకోవచ్చు. దీంట్లో స్టేషనరీ ఐటమ్స్ని పిల్లల స్టేషనరీ ఐటమ్స్ని పెట్టుకోవచ్చు. మళ్ళీ పిల్లలు పెన్సిల్ చెక్తారు కదా, చెక్కినప్పుడు దాని డస్ట్ మొత్తం క్లాస్ రూమ్లో పడేస్తారు. కానీ ఈ డెస్క్లో వేస్తే క్లాస్ అయిపోయినాక మళ్ళీ దాన్ని డస్ట్బిన్లో వేయవచ్చు. తర్వాత దీనికి ఓపెన్ టాప్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఓపెన్ టాప్ సిస్టమ్గా ఇక్కడ ఎంప్లాయర్స్కి ఉపయోగపడుతుంది, పిల్లలకి ఉపయోగపడుతుంది. ఫైల్స్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇట్లా మూసుకోవచ్చు. తర్వాత ఇది రఫ్ పేపర్లా యూజ్ చేయవచ్చు. పిల్లలు చాలా రఫ్ పేపర్స్ యూజ్ చేస్తారు. దీన్ని రఫ్ పేపర్స్లా యూజ్ చేసి మళ్ళీ తూర్పుకోవచ్చు. దీన్ని తూర్పుకోవడానికి ఒక బట్ట టైప్ ఉంటుంది. తర్వాత దీనికి స్టాండ్స్ ఉంటాయి. ఈ స్టాండ్స్ ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చు. స్టడీ టేబుల్లో యూజ్ చేసుకోవచ్చు ఈ స్టాండ్స్ని. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ స్టాండ్స్ని మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే తీసేయచ్చు. మళ్ళీ ఇది పోర్టబుల్, ఎక్కడికంటే అక్కడికి మోసుకోవచ్చు. ఇది ఎక్కడికంటే అక్కడ మోసుకోవచ్చు. ఇది ఒక మంచి మోడిఫై చేస్తే ఒక ఉమెన్స్కి కూడా యూస్ఫుల్ అయింది. ఎట్లా అంటే ఉమెన్స్ దీన్ని ఉల్టా తిప్పుకొని వెజిటేబుల్స్ కట్ చేసి కూరలో వండుకోవచ్చు. మళ్ళీ ఉమెన్స్ స్టేషనరీ ఐటమ్స్, మేకప్స్ కానీ సంథింగ్ స్టేషనరీ ఐటమ్స్ దీంట్లో పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. ఉమెన్స్ దీన్ని హ్యాండ్ బ్యాగ్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం డిజైన్ చేసి హ్యాండ్ బ్యాగ్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీంట్లో ఫైల్స్ పెట్టుకుని ఇంకా ఎక్కడికంటే అక్కడ తీసుకుపోవచ్చు. థ్యాంక్స్, దిస్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.